ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ గనుక యుద్ధం మొదలెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని ప్రపంచం భయపడిందో, అంతకు వందింతల పరిణామాలు ప్రపంచ గుండె మీద కుంపటి తయారైపోయింది. ఇరాన్‌లో పెద్ద పెద్ద లీడర్‌లందరినీ చంపేస్తే, 1, 2 రోజుల్లోనే దారికొస్తారు అని చెప్పి భావించిన అమెరికా, ఇజ్రాయెల్‌కి ఇరాన్ నుంచి దిమ్మ తిరిగే సమాధానం వస్తూ ఉంది. అసలు ఈ యుద్ధంలో నుంచి ఎట్లా బయటపడి పరువు దక్కించుకోవాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ నానా పాటలు పడుతూ ఉన్నాయి. ఈ యుద్ధం సందర్భంగా వాళ్ళ విచిత్రమైనటువంటి పిచ్చి మాటలు చూస్తేనే అసలు వాళ్ళకి ఏమైనా క్లారిటీ ఉందా, మైండ్ పని చేస్తుందా అనిపిస్తుంది. ఒకసారి ట్రంప్ ఏమంటారు, హర్మూజ్ జలసంధిలో నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుంది అంటారు. తాజాగా ఏమన్నారు, మేము రక్షణ కల్పించాల్సిన అవసరం లే, దానికి ఎవరైతే ఎక్కువ ఆధారపడుతున్నారో వాళ్ళే మీరే రక్షణ కల్పించుకోండి, మాకేం పట్టింది అంటున్నారు. లేటెస్ట్ కమెంట్స్, మాకేం పట్టింది, మీరే రక్షణ కల్పించుకోండి అంటున్నారు. అండ్ ఆ తర్వాత మొన్న ఏమన్నారు, భూతల దాడులు చేస్తాం ఇరాన్ మీద, భూతల దాడులు చేస్తాం, మేము మరింత మంది సైనికులు తీసుకెళ్తూ ఉన్నాం, మా అత్యంత బలాన్ని ప్రయోగించబోతూ ఉన్నాం, ఇరాన్ తట్టుకొని నిలబడలేదు, మీకు ఒక భయంకరమైన ప్యాకేజీ ఇవ్వబోతున్నాం అని చెప్పి అమెరికా ఘనంగా ప్రకటించుకుంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన F-35 విమానాలను రంగంలోకి దించింది అమెరికా. ఇంకా దానికి తిరగలేదు. ఇరాన్కి గజగజ వణికే అని చెప్పి పాపం అమెరికా వాళ్ళు విరవీగినట్టున్నారు. ఆ విమానాన్ని ఢీకొట్టే క్షిపణి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, అసలు ఢీకొట్టను కానీ ఢీకొట్టలేరు అని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇరాన్ క్షిపణులతో దాని మీద విరుచుకుపడితే బతుకు జీవుడా అని చెప్పి ఇంజన్ తగలబడిపోయి కాలబడిపోయి ఆడో యుఎస్ స్థావరంలో అదేదో దిగిపోయింది. పూర్తిగా ధ్వంసం చేసాం, అది పనికిరాదు అని ఇరాన్ ప్రకటించింది. లేదు కొంచెమే డ్యామేజ్ జరిగింది, మేము దాన్ని సురక్షితాన్ని ల్యాండ్ చేసాము, మా పైలట్కి కూడా ఏమీ కాలేదని అమెరికా ప్రకటించింది. సరే, ఇరాన్ స్టేట్మెంట్ చూసినా అమెరికా స్టేట్మెంట్ చూసినా అర్థమయ్యేది ఏంటి, దాని మీద ఇరాన్ అటాక్ చేసింది క్షిపణులతోటి. అసలు F-35 అత్యంత బలమైంది, ప్రపంచంలో దానికి మించిన తోపు యుద్ధ విమానం లేదు అని అందరూ భావించేవారు. ఇరాన్ దాని మీదగానే అటాక్ చేయగలిగింది. వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో, దాని మీద కూడా అటాక్ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియాలో కీలక పోస్టు పెట్టారు. ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ఆలోచిస్తూ ఉన్నాము అని. ఆయన పోస్ట్ ఏంటి, ఇప్పటికిప్పుడు ఇరాన్తో కాల్పుల విరమణకి ఏమీ మేము రావడం లేదు, కానీ అయితే పశ్చిమాసియాలో మా సైనిక కార్యకలాపాలు తగ్గిద్దామనుకుంటూ ఉన్నాం, తగ్గించేసి మా అక్కడ యాక్టివిటీస్ని దాదాపు చాలా వరకు తగ్గించే ప్రయత్నం, వీలైనంత వరకు త్వరలోనే ముగింపు ఇస్తాం. ఇరాన్లో మేము దాదాపు విజయం సాధించాం, మా లక్ష్యాలన్నింటినీ మేము నెరవేర్చుకున్నాం. ఏం లక్ష్యాలు, అక్కడ ఉన్న సైనికులు యుద్ధ విమానాలు తీసుకెళ్ళి అక్కడ అవన్నీ ధ్వంసం చేస్తే సరిపోతుంది. ఏం సాధించారు రాబోయే ఇన్ని రోజులు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టి. ఇప్పుడేమో సరే ఏదో ఒకటి ముగించి తగలాడండి, కాల్పుల విరమణ ఉండదు అంటారు, యుద్ధాన్ని ముగిస్తామంటారు, ఇరాన్ సంగతి చూస్తామంటారు. ఒక క్లారిటీనే తగలడలేదు వీళ్ళకు. బట్ ఒకటైతే ఫ్యాక్టు, ఆ యుద్ధాన్ని ముగించాక ఒక దారి కావాలి వాళ్ళకు, అది కాసింత గౌరవప్రదంగా ఉండాలి, దానికోసం వెతుక్కుంటూ ఉన్నారు. సో ఇదంతా వన్ బై వన్ అందరినీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు యుద్ధం ముగించేకి. నాకు తెలిసి ముగించేస్తారేమో. మరి డొనాల్డ్ ట్రంప్ ఒక మాట మీద ఇప్పుడున్నది, తర్వాత ఉన్నాడు ఆయన కూడా. తాజాగా పోస్ట్ అయితే యుద్ధాన్ని ముగించే దిశగా మేము ఆలోచిస్తూ ఉన్నాం, మా సైనిక కార్యకలాపాలు అక్కడ తగ్గించే దిశగా ఆలోచిస్తూ ఉన్నాం. మరి దీని మీదైనా కమిట్ అయి ఉంటాడు, లేదంటే పిచ్చిగా మళ్ళీ ఇంకేమైనా మరి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు.